హలో గైస్, వెల్కమ్ టు నా ట్రేడింగ్ జర్నీ. సో ఇక్కడ నేను నా ఇంట్రాడే ట్రేడ్స్ షేర్ చేస్తుంటాను. నేను డైలీ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాను. సో నా ఎక్స్పీరియన్సెస్, నా లర్నింగ్స్ నేను షేర్ చేస్తుంటాను. సో కరెంట్లీ నేను ఒక 50-డే ట్రేడింగ్ ఛాలెంజ్ చేస్తున్నా. లైక్ సింగిల్ స్ట్రాటజీ ఫర్ 50 days, సేమ్ సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో అవుతా 50 days వరకు. చూద్దాం తర్వాత ఏమవుతుందో ఏం కాదు. సో ఎవరి కోసం ఫాలో అవుతున్నా అంటే నా కోసమే నేను ఫాలో అవుతున్నాను. మీకేం ప్రాఫిట్ అంటే నా లర్నింగ్స్ నేను ఈ వీడియోస్ వల్ల షేర్ చేస్తుంటాను. సో ఒకవేళ మీరు ఛానల్ మీద ఫస్ట్ టైం వచ్చి ఉంటే రైట్ సైడ్ టాప్లో మీకు ఒక లింక్ కనబడుతుంటుంది, స్ట్రాటజీ లింక్. సో అది మీరు క్లిక్ చేసి చూడొచ్చు స్ట్రాటజీ. ఆల్రెడీ ఒకవేళ మీరు చూసి ఉంటే దట్ ఈస్ ఫైన్. సో ఇవాళ దేంట్లో ట్రేడ్ చేసిన అంటే యునైటెడ్ స్పిరిట్స్లో. సో యునైటెడ్ స్పిరిట్స్లో ఎందుకు ట్రేడ్ చేసిన అనేది చెప్పాలంటే సేమ్ స్ట్రాటజీ తెలుసు, పైన ఆల్రెడీ షేర్ చేసిన లింక్. సో ఆ స్ట్రాటజీ ప్రకారం అది ఆ స్ట్రాటజీలో ఫిక్స్ అయింది కాబట్టి తీసుకున్నాం. సో నౌ యునైటెడ్ స్పిరిట్స్లో 5 minutes టైంలో పోదాం. సో ఇది చూస్తే క్యాండిల్ 9:15 క్యాండిల్ డేలో లైక్ డే హై బ్రేక్ చేయడానికి పోయింది కానీ సెటప్ కూర్చోలేదు అనమాట. సెటప్ ప్రకారం ప్రాపర్గా ఫాలోడ్ బై గ్రీన్ క్యాండిల్ లేదు. సో లైట్ తీసుకోండి. మనం ఏం చేయాలి ఇప్పుడు? డే లో సైడ్ చూసినాం. డే లో సైడ్ ఏంది? ఫస్ట్ ఇక్కడ డేలోని బ్రేక్అవుట్ చేసింది, ఫాలోడ్ బై రెడ్ క్యాండిల్. పర్ఫెక్ట్, సగం సెటప్ డన్. ఇక్కడ ఒక పుల్ బ్యాక్ వచ్చింది, ఇది మళ్ళీ కరెంట్ డేలోని లేపేసింది. మొత్తం పర్ఫెక్ట్ స్ట్రాటజీ కూర్చుంది. సో ఐడియల్ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి? నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. కానీ నేను ఎంట్రీ ఎక్కడ తీసుకున్నా అంటే ఇక్కడ తీసుకున్నాను, ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నాను. ఎందుకంటే నేను మార్నింగ్ నుండి లేనమాట. నేను ఇంటికి వచ్చిందే లైక్ 11:30, 11:35 వచ్చిన. నేను ట్రేడింగ్ చేయొద్దు అనుకునే ఇవాళ, కానీ మళ్ళీ ఈ ఛాలెంజ్ 50-day ఛాలెంజ్ బ్రేక్ వస్తుంది కదరా బాబు అన్నట్టు చేద్దాం ఒకటి ట్రేడ్ అని చేసిన. ఎందుకు చేసిన అంటే రీజన్ కూడా ఉందని. 2 reasons. ఏంటంటే ఇది పెద్దగా పడిపోలేదు స్టాక్, జస్ట్ ఒకవేళ చూస్తే 0. అప్పుడు నేను ట్రేడ్ చేసేటప్పుడు 1% పడిపోయి ఉండే. సో 1% పడ్డది. సో పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఒక 0.5%, మనకి ఎంత 500 to 1000 కావాలి. సో పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఈ క్యాండిల్ లైక్ ఈలో 11:50లో ఎప్పుడైతే ఈ క్యాండిల్ లేపేసిందో నేను ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇద్దాం అనుకున్నా. లైక్ ఈ క్యాండిల్లో 12:30కి అది దొరకలే, అది కిందికి పోయింది, పైకి వస్తుంది. సో ఇక్కడ లైక్ 12:45 క్యాండిల్లో అది ఎగ్జిక్యూట్ అయింది. ఇమీడియట్ స్టాప్ లాస్, అంటే చిన్న స్టాప్ లాస్ ఉంది. ఇక్కడ ఎంట్రీ అయింది నాది, జస్ట్ చాలా చిన్న స్టాప్ లాస్ పెట్టుకుంది. దరిద్రం ఏంటంటే అది చాలా పైకి పోయి క్లోజ్ అయింది. సో దానివల్ల లాస్ కొంచెం పెద్దగా అయిపోయింది. సో అది పోయి ఈడ క్లోజ్ కాగానే నేను ఇమీడియట్లీ ఎగ్జిట్ కొట్టేసిన. సో ఒకవేళ మీరు పొజిషన్ చూస్తుంటే అంటే 800 లాస్ వచ్చింది అనమాట. ఓకేనా? సో ఎంట్రీ ఎక్కడ ఇచ్చినాం? 12:45కి ఎంట్రీ, ఒకటే సింగిల్ క్యాండిల్లో ఖతం. ట్రేడ్ డన్ ఇన్ సింగిల్ క్యాండిల్, కానీ లాస్ సెట్. సో స్ట్రాటజీ ప్రకారం ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ స్టాప్ లాస్. స్ట్రాటజీ పర్ఫెక్ట్ ఉండే. ఒకవేళ నేను ఎంట్రీ ఈ క్యాండిల్ ఇచ్చుంటే సో ఆరామ్సే అది ఇక్కడ దాకా వచ్చిన, ఇక్కడ దాకా ఇక్కడ దాకా పెట్టుకుందాం మీకు. ఓకే, 0.3% ఆరామ్సే 500 to 1000 రూపీస్ వచ్చేవి అనమాట. సో స్ట్రాటజీ బొక్క, నా టైమింగ్ బొక్క ఇవాళ. సో దానివల్ల నాకే బొక్క పడ్డది మళ్ళీ. సో ఒకవేళ ఆర్డర్ చూస్తే మీరు ఇవి టెక్ మహీంద్రా, టాటా టెక్ అండ్ ఓఎన్జీసీలో కూడా నాకు సెటప్స్ కనబడ్డాయి. సో ఫస్ట్ ఓఎన్జీసీ గురించి మాట్లాడదాం. ఓఎన్జీసీ కూడా వన్ సైడ్ పడుతుంది. యాక్చువల్లీ సెటప్ ప్రకారం ఇక్కడ తీసుకోవాలి ఎంట్రీ, లైక్ 955K తీసుకోవాలి, మంచి వన్ సైడ్ పడ్డది. కానీ నేను వచ్చిందే 11:30కి. సో అప్పటికి ఈ లో ఫామ్ అయిపోయి ఉన్నది 10:30లో. సో ఇక్కడ ఈ లో లేపేసింది 11:45. నేను ఇక్కడ ఎంట్రీ ఇద్దామంటే దొరకలే, కింద సట్ కింద పడ్డది. నిన్న లైట్రా బాబు ఎందుకు, ఆల్రెడీ కింద పడిపోయిందని క్యాన్సిల్ చేసిన. సేమ్ టాటా టెక్లో కూడా అయింది. సో టాటా టెక్లో ఇక్కడ లో ఫామ్ చేసి ఉండే ఆల్రెడీ. సో ఈ క్యాండిల్ లేపేసింది, 12.5 క్యాండిల్ లో లేపేసింది. నేను ఇక్కడ ఎంట్రీ ఇద్దామంటున్నా, అది కింద పడిపోయింది. సో లైట్ తీసుకున్నా. సో ఇలా 2 ట్రేడ్లు మిస్ అయినాయి. ఇంకో ట్రేడ్ కూడా ఉండే, ఇంకోటి జబర్దస్త్ ట్రేడ్, ఇంకో సాలిడ్ సెటప్ కనబడేది అశోక్ లీలాండ్. సో అశోక్ లీలాండ్ ఇక్కడ చూస్తే నేను లైక్ ఈ క్యాండిల్ 11:50 క్యాండిల్ బ్రేక్అవుట్ చేస్తుంది డే హైని, కానీ భయం అయింది. ఎందుకు భయం అయిందంటే అది ఆల్రెడీ 6%, 5.5% రన్ అయింది, బుల్ రన్ అయిపోయింది ఇట్లా. ఇక దాని తర్వాత కూడా పైకి పోతుందా అనే ఒక చిన్న డౌట్ తోటి నేను తీసుకోలేదు. లేకపోతే ఇక్కడెక్కడో ఎంట్రీ ఇచ్చేటోని, ఈ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ ఎంట్రీ ఇచ్చేది, స్టాప్ లాస్ పెట్టుకునేటోని. అది పైకి పోయింది. కిస్మత్ అట్లా ఉంటుంది. ఏదైతే దొరకాయో, ఏదైతే తీసుకోవద్దు అనుకుంటామో అవి పాజిటివ్ సైడ్ అయితే, ఏదైతే దొరుకుతుందో అది పోయి స్టాప్ లాస్ హిట్ అవుతుంది అనమాట. సో కింది మీద వస్తుంది, అది తెచ్చేది కిందికి రావాలి. జస్ట్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెక్క, లైక్ 1450 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ లెక్క యాక్ట్ చేయొచ్చు. బట్ ఫైన్, ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ స్టాప్ లాస్. అండ్ మన స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు మాత్రం వెళ్ళిపోవాల్సిందే గమ్మున, ఇంకేం చేసేది లేదా. సో ఇవాళ డే 4
సో ఇవాళ క్యాపిటల్ ఎంత యూజ్ అయింది అంటే 12,660 రూపీస్ అండ్ లాస్ వచ్చేసి 820, అంటే అప్రాక్సిమేట్లీ 7 to 8%. ఎగ్జాక్ట్ చెప్తలే, అప్రాక్సిమేట్లీ 7 to 8% లాస్. అంటే కంపేర్ టు క్యాపిటల్ ఇది పెద్ద లాసే అనమాట. సో 5% లాస్ చాలా పెద్దది అంటారు, కానీ 7 to 8% లాస్ అయింది. ఇక చెయ్యలేము, ఏం చేయలేము. వాళ్ళది ఇక్కడనే మధ్యలోనే ఆగిపోయినా నేను తీసుకున్నట్టున్నా, అది కిస్మత్ అలా ఖరాబ్ ఉంది అలా, అది పోయి అంత పైకి పోయి ఆగింది. సో చేసేదేం లేదు, హోప్ఫుల్లీ రేపు ఒక మంచి ట్రేడ్ దొరకాలి, ఒక మంచి ప్రాఫిట్ దొరుకుతుందని ఆశిద్దాం. సో ఈ వీడియోలో అంతే. బాయ్, జై శ్రీరామ్.